నిజంగా మూవీ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్. ఇన్ఫాక్ట్ ఒక్కసారి ఎస్జే సూర్య క్యారెక్టర్ స్టార్ట్ అవ్వగానే సినిమా సరిపోదా శనివారం రివ్యూస్. హీరో పేరు దేవరా, దేవర కొడుకు పేరు వరా, వర కొడుకు పేరు అరా, అరా కొడుకు పేరు రా, రా కొడుకు పేరు. అవురా సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఆగిపోయిందంట కదరా. అరే అవు అయిపోయింది. రిలీజ్ ఆగిపోయిన ఉంటే అయిపోతుంది. అరే ఊరా కానీ స్టోరీ ఎంత మంచిగా. ఏమైందిరా? అరే గొంతులు ఏదో పడ్డట్టుందిరా, క్లియర్ చేసుకుంటున్నా. గొంతేనా కదా స్టోరీ అనుకుంటున్నా నేను. అరే అసలు ప్రాబ్లం ఏముందిరా స్టోరీలా? ప్రాబ్లం ఏముందంటదేమ్రా? అరే ఇప్పుడు రామాయణం అన్నది అయోధ్యలో స్టార్ట్ అయ్యి మధ్యలో లంకకు పోయి మళ్ళీ అయోధ్యకు వచ్చి ఎండ్ కావాలి, అది పద్ధతి. కానీ అయోధ్యలో స్టార్ట్ అయ్యి లంకకు పోయి లంక నుంచి అటు మహాభారతంకి వెళ్ళిపోయిందిరా మొత్తం. ఏదనుకున్నా మళ్ళీ ఇక్కడ అయోధ్య పరిస్థితి ఏం కావాలరా. కానీ ఎన్టీఆర్ యాజ్ యూజువల్ ఏ క్యారెక్టర్ ఇచ్చినా గానీ దాన్ని దున్ని నిజంగానే సినిమాల దేవరా అయినా నేనే, వర అయినా నేనే, ఎక్కువ మాట్లాడితే నీళ్ళల్లో ఉంచి వచ్చే సొర అయినా నేనే. అట్లా నిజంగానే నిజంగానే చప్పట్లు. కానీ ఏ మాటగా మాటరా, సినిమాలో జాహ్నవి కపూర్ క్యామియో ఉంది చూడు, మస్తు ఉందిరా. మెయిన్ రోల్ రా మే. గెస్ట్ అపియరెన్స్ ఆమె. అరే హీరోయిన్ రా. హీరోయినా? జాహ్నవి కపూర్ క్యారెక్టర్ గురించి చెప్పాలంటే మాటలు సరిపోవురా, ఒక పాట కావాలి. అరే సినిమాకి హైలైట్ దావుద్ది సాంగ్ లేదేంద్రా? అవురా మంచి పాట రాది. జాహ్నవి కపూర్ ఉంది ఎడిటింగ్ లో పోయినట్టుంది. అరే కానీ నాకు ఇన్ని రోజులు డైరెక్టర్స్ సైఫ్ అలీ ఖాన్ తోని డాన్స్ ఎందుకు చెప్పలేదో ఈరోజు అర్థమైందిరా. దేనికిరా? కొంచెం స్టెప్స్ గుర్తు తెచ్చుకుంటే ట్రామటైజింగ్ ఉందిరా నాకు. అరే నిజమే రా. కానీ అందరి గురించి మాట్లాడినాము, కొరటాల శివ గురించి మాట్లాడలేరా? అరే కొరిటాల శివ డైరెక్షన్ దీనికన్నా చాలా బెటర్ మూవీస్ చూసినాం రా. అవురా, ఆయన దగ్గర నుంచి వచ్చినాయి. మిర్చి గాని, భరత్ అని నేను గాని, జనతా గ్యారేజ్ గాని. ఆచార్య అంటే కొంచెం అక్కడ. కానీ మాటకా మాటారా, ఇట్లాంటి పెద్ద సినిమా రిలీజ్ అయినప్పుడల్లా టాలీవుడ్ లా ఒక 500 to 600 ఫ్యామిలీస్ కి లైవ్లీహుడ్ దొరుకుతుంది. నిజమే, ఆ విషయం మనకు కూడా తెలుసు. బట్ యాజ్ అన్ ఎండ్ ఆడియన్స్ డబల్ రేట్ 400 పెట్టి సినిమాకి పోయినప్పుడు మనకి ఎలివేషన్ కావాలి, కానీ దాన్ని మ్యాచ్ చేసేటట్టు ఎమోషన్ కూడా ఉండాలి. నిజమే. ఈడు జిందగీలా 100 రూపాయలు పెట్టి పెట్రోల్ కొట్టేయలే గానీ ఈరోజు 400 పెట్టి సినిమాకి వచ్చిండ్రా. అదిరా టాలీవుడ్ బాగుండాలిరా. అంతే, సినిమా కష్టం తెలుస్తుంది కూడా. ఆ వాటర్ సీక్వెన్స్ చూసుకుంటే ఏదో నిజంగానే మనం ఆడు ఉన్నట్టు నా మీద వాటర్ పడ్డట్టు అనిపించింది. అరే అది వాటర్ పడ్డా అనుకుంటున్నావా? ఇంకా ఉంచిండ్రా అది.